ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క నామము స్తుతింపబడును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో మరొక దినము, ఈ దినంలోకి మనం ప్రవేశించామంటే అది దేవుని యొక్క ఉనికిలో మనం ఉన్నాం కాబట్టి, రాత్రంతా మనల్ని కాపాడి నిన్నటి దినంలో మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన మార్గాల్లో, మన రాకపోకల్లో, మన కుటుంబాల్లో ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినములో మనము ప్రవేశించగలిగామంటే, ఉదయమునే ఆయనతో మాట్లాడుకునే భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామంటే దేవుని బిడ్డలారా, అది కేవలము దేవుని ఉనికిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మన దేహంలో ప్రాణం ఇంకనూ కలిగి ఉన్నాము. మన ఉదయకాలమున కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. రాత్రంతా నిన్నటి దినమంతా మమ్మల్ని కాపాడావు కదా ప్రభువా, మరొక దినంలో మేము ప్రవేశించామంటే దేవా, అది నీ కృప, అది నీ కనికరము, అది నీ దయ అని మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి దేవునికి స్తోత్రము తెలియజేస్తామో, దేవుడు ఆ దినమంతా కూడా మనల్ని కాపాడుతాడు. మరొక దినములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నామము హెచ్చించబడును గాక. ఆయన నామము స్తుతింపబడును గాక. ఆయన నామము మహిమపరచబడును గాక. మరొకసారి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు తెలియపరిచినటువంటి కొన్ని మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా పేరు సుధాకర్. మరి దేవుడు కొన్ని విధాలుగా దేవుడు నన్ను ఆయన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ప్రతి దినము నాతో మాట్లాడతాడు. నేను తెలుసుకున్నటువంటి ఈ మాటలను అనేక మందికి పంచిపెట్టాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని బట్టి దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుందాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి సామెతలు ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గొప్పగా ఒక మంచి మాట పలుకుతున్నాడు. ఆ మాటని దినములో మనము దాని గురించి ఆ మాట గురించి ఈ దినమంతా కూడా మనము దేవునికి లోబడి జీవిద్దాము. అదేంటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రసంగి 22వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, మీరందరికీ బైబిల్ ఉంటాయి తెలుసు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మీరు ఎలాగైనా అది చూసి మీరు దాన్ని ధ్యానించి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈ మాట దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి లేఖనాన్ని మనము తేటగా మనం చదవాలండి. మనం ఏదో చదివేస్తున్నాము సరిపోతుంది అనేది కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది. అది దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాట అయి ఉన్నది దేవుని బిడ్డలారా. కాబట్టి 4వ వచనం చూసినట్లయితే ప్రసంగి 22వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము కలుగును, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగును అని మనం ఆలోచన చేస్తే, ఇవన్నీ కూడా ఐశ్వర్యము కానీ, ఘనత కానీ, జీవము కానీ దాని అంతటా అవే రావు దేవుని బిడ్డలారా. ఈ లోకములో ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే, ఒక మంచి ఘనత కలిగి ఉండాలంటే, దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మను జీవంలోకి మనం ప్రవేశించాలంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం మరొక ప్రాంతానికి, అంటే దేవుడు పెట్టేటువంటి స్థలానికి మన జీవాన్ని క్షేమంగా తీసుకెళ్ళాలంటే అది మన సొంతగా మనం ఏది చేయలేము. ఐశ్వర్యం మనం సొంతంగా కలగజేసుకోగలుగుతామండి దేవుని బిడ్డలారా. ఘనత సొంతంగా మన ఇష్టంతో వస్తుందా?
మన జీవాన్ని మనం కాపాడుకోగలుగుతామా? ఈ లోకము మన చుట్టూ ఎలా ఉన్నది? పాపముతో నిండిపోయి ఉన్నది. మన చుట్టూ ముందుకెళ్ళినా, వెనక్కెళ్ళినా, ఈ పక్కకెళ్ళినా, ఆ పక్కకెళ్ళినా మన 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 స్నేహితులే కావచ్చు, మన ఉద్యోగ స్థలాల్లోనే కావచ్చు, మరి ఎక్కడైనా సరే మన చుట్టూ ఏది ఆవరించి ఉన్నదంటే దేవుని బిడ్డలారా, పాపము ఆవరించి ఉన్నది. కాబట్టి పాపము ఆవరించి ఉన్నటువంటి ఈ ఈ యొక్క లోకములో మనం వేరుపరిచి జీవించాలంటే, మనం వేరుగా జీవించాలంటే దేవుని బిడ్డలారా ఏది కలిగి ఉండాలంటే, ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము. చూడండి, వినయము చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి వినయము కలిగి జీవించాలంటే తనంతట తానకే రాదు. యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించుట వినయము. కాబట్టి ముగ్గురిని పరిచయం చేస్తానండి మీకు, నా ప్రియ సహోదరి సహోదరుడా. మొట్టమొదటిగా యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి మొదటిగా ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనే అబ్రహాము. ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఐశ్వర్యవంతుడిగా ఆయన కలిగి ఉన్నాడు. ఆయనని ఎందుకు అంత ఐశ్వర్యంగా దీవించాడంటే, యెహోవా మాట తూచా తప్పుకోకుండా, అబ్రహామా నువ్వు ఈ దేశం విడిచి ఆ దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు సంకోచించలేదు. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎక్కడే ఉంటాను అని ఎదురు చెప్పలేదు. కాబట్టి యెహోవాయందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. నువ్వు ఎలా జీవించాలంటే అలా జీవించాడు, నువ్వు అలా జీవించాలంటే అలా జీవించాడు. నువ్వు ఆ పని చేయొద్దంటే ఆ పని చేయలేదు, ఈ పని చేయమంటే ఈ పని చేశాడు. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి ఐశ్వర్యవంతుడిగా ఇసుక రేణుల వలె తన సంతానాన్ని దేవుడు నిర్మించాడు, తన సంతానాన్ని అభివృద్ధి చేశాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దినము అబ్రహాము పేరు చెప్పుకోకుండా మనం ఒక్క క్షణము కూడా ఉండలేము. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక గడియలో, ఏదో ఒక సెకండ్లో మనం అబ్రహాముని మనము తలుచుకుంటాం దేవుని బిడ్డలారా. అందుకే అంత ఐశ్వర్యవంతుడిగా దేవుడు అతనిని దీవించాడు. రెండో వ్యక్తి చూసినట్లయితే యోసేపు మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు దేవునికి ఎలాగ లోబడి జీవించాడంటే, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి జీవించాడంటే, ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చి పాపము చేయమన్నప్పుడు యోసేపు ఏం చేశాడండి? ఆ పాపానికి అతను లొంగిపోలేదు. ఆ పాపానికి అతను లొంగిపోకుండా ఏం చేశాడంటే పారిపోయాడు. ఒకవేళ నేను ఈ దుష్కార్యము, ఈ పాపము చేసినట్లయితే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు. దేవునికి నేను విరుద్ధమైనటువంటి పాపము చేయుట మంచిది కాదు అని తనంతట తాను తెలుసుకుని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ స్త్రీ తన దగ్గరకు వచ్చి పాపము చేయమన్నప్పుడు వెంటనే అక్కడ ఆ ప్రాంతం నుండి, ఆ స్థలం నుండి పారిపోయాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మనము కూడా పాపము మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం నిలబడే పాపంలో మనం జీవిస్తున్నామా, లేకుంటే దానిని జయించి, దానిని ధిక్కరించి, దానిని వ్యతిరేకించి మనం పారిపోతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అదే యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించుట. మూడోదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువు పైన వేలాడుతున్నప్పుడు ఈ పక్క ఆ పక్క ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ మరి అతను దుర్మార్గంగా దేవుణ్ణి దూషిస్తున్నాడు ప్రియులరా. రెండవ దొంగ వచ్చినట్లయితే అతను భయపడి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ దొంగను అంటున్నాడు, రే ఇది మనము శిక్ష అనుభవించటం మనకి తగును, కానీ దేవునికి నువ్వు భయపడవా అని అతను అక్కడ గద్దిస్తున్నాడు. చూడండి, మరొక దొంగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవా ఒకవేళ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని తనను తాను పరీక్షించుకుని, తనను తాను తగ్గించుకుని దేవుని ఎదుట భయభక్తులు కలిగి అక్కడ కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అక్కడ ఆ దేవునికి లోబడి, దేవునికి భయపడిన వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గర అక్కడ గొప్ప మాట పలుకుతున్నాడు. అలాగే మరొక దొంగ
ఇది నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో అని దుష్కారమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. అతనికి ఏది లేదు, భయం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతనిని విడిచిపెట్టేశాడు. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని ఏం చేశాడు, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని సంతోషంగా అతనికి ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇదేనండి ఈరోజు ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయము, ఐశ్వర్యము, ఘనత, జీవము. కాబట్టి అబ్రహాము గొప్ప ఐశ్వర్యంతుడయ్యాడు. యోసేపు గొప్ప ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఘనమైనటువంటి పాత్రగా దేవుడు అతనిని నిలబెట్టాడు. మూడవదిగా మరణంలో నుండి జీవములోనికి ప్రవేశించాడు దొంగ. అదే మనం బాగా పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మనం ఎవరికి భయపడి జీవిస్తున్నాము? ఈ లోకానికి భయపడుతున్నామా? లోక మనుషులకు భయపడుతున్నామా? లేకుంటే విష జంతువులకు భయపడుతున్నామా? కాదండి. మొట్టమొదటిగా ఈ దేహంలో పెట్టినటువంటి ఆత్మను పెట్టినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనకు భయపడి జీవించాలి. నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటావో, నా మొట్టమొదటిగా నా సృష్టికర్తకు, నాకు జీవం ఇచ్చినటువంటి నా దేవునికి, నన్ను దినదినము కాపాడుతున్నటువంటి నా దేవుడికి, నా కుటుంబాన్ని పోషిస్తున్న నా దేవుడికి, నన్ను సంరక్షిస్తున్నటువంటి నా దేవుడికి నేను భయపడాలి. ఈ పాపాన్ని నేను దేవునికి భయపడి జీవిస్తే ఈ పాపము నన్ను వెంటాడదు అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావో, నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా అవుతావు. గొప్ప ఘనమైనటువంటి పాత్రగా నువ్వు అవుతావు. నీ జీవము మరణంలో నుండి జీవములోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఎప్పుడు? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరుడు. ఈ ఉదయకాలమున దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు దేవునికి భయపడక ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావేమో, పాపంలో వ్యభిచారంలో జీవించావేమో, దొంగతనంలో జీవించావేమో, అబద్ధాల్లో జీవించావేమో, ఇతరులను దూషించే విషయంలో జీవించావేమో. ఎందుకు నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు అంటే, దేవుని యందు నువ్వు భయం లేక నువ్వు ఆ విధంగా జీవించావు. ఒక్కసారి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నువ్వే పనిని చేసినా ఇది నా దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు పరిశీలన చేసుకో. తప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఘనముగా నిన్ను హెచ్చిస్తాడు, ఐశ్వర్యవంతుడిగా నిన్ను హెచ్చిస్తాడు, జీవంలో నిన్ను హెచ్చిస్తాడు. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోకూడదు? ఒక్కసారి నీ ఆత్మను నువ్వు పరీక్షించుకో. నువ్వు హృదయంతో నీ మనసుతో ఒక్కసారి దేవుని దగ్గర మోకరించు, నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నేను మీ యందు భయభక్తులు కలిగి జీవించకే నేను పాపంలో జీవించాను, నా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాను. ఎందుకు? భయం లేక, నీ యందు భయం లేక నేను జీవించాను ప్రభువా. అందుకే నేను ఈ రీతిగా నా జీవితము ఇంతగా దిగజారిపోయింది, ఇంతగా నా బ్రతుకు కృంగిపోయింది, ఇంతగా నేను జయించలేకపోతున్నాను, నా యొక్క వ్యాధుల్ని జయించలేకపోతున్నాను, నా అప్పుల బాధలను జయించలేకపోతున్నాను, నా యొక్క సమస్యలని జయించలేకపోతున్నాను, నాకు ఇరుచుట్ల నాకు చాలా వేదన, దుఃఖము, భయము కలిగి జీవిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ లోక స్నేహం కలిగి నేను జీవిస్తున్నాను. మీతో నేను మీ యందు భయభక్తులు కలిగి నేను జీవించలేకపోతున్నాను అని ఎప్పుడైతే నువ్వు మోకరించి నువ్వు దేవునికి ప్రార్థన చేసి, ఈ రోజు నుంచి నేను మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను ప్రభువా అని నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావంటే, తప్పగా దేవుడు నిన్ను గొప్ప ఘనమైనటువంటి పాత్రగా, ఐశ్వర్యవంతుడిగా నీ కుటుంబాన్ని దీవించి నీ జీవము మరణంలో నుండి జీవంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు నా హృదయంలో ఫలించి అభివృద్ధి చేసి ఆ దేవుని మాట ద్వారా మనం బ్రతుకుదుముగాక. దేవుని జీవపు మాటలు మనల్ని బ్రతికించునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.